ఇంద్రాణి కౌశికి వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటే, "ఏయ్ ఆగక్కడే" అని కౌశికి అరుస్తూ ఉంటుంది. "నేనేమి ఊరికే ఇంటి లోపలికి రావటం లేదు కౌశికి. నిషిక నా మనిషి దగ్గర 25,00,000 అప్పు చేసి తీసుకుంది. ఆ డబ్బుని వారంలో తిరిగి ఇస్తానని చెప్పింది. తిరిగి ఇవ్వలేదు. నేను ఆ డబ్బుల కోసమే ఇలా వస్తున్నాను" అని గుమ్మం బయటే నిలబడి ఇంద్రాణి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో నిషి, యువరాజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటే కౌశికి చాలా కోపం వస్తుంది. ఆస్తి డాక్యుమెంట్స్ని చేతిలో పట్టుకొని, "ఇదిగో ఈ ఆస్తి కోసమే కదా మీరు తప్పుల మీద తప్పులు ఇలా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడే వజ్రపాటి కుటుంబపు ఈ యావదాస్తిని కేదార్ పేరు మీద రాస్తున్నాను" అని కౌశికి ఆ డాక్యుమెంట్స్పై కేదార్ పేరు రాసేసి సంతకం చేస్తూ ఉంటుంది. "ఇదే మీకు అసలైన శిక్ష" అని కౌశికి చెప్తూ రాస్తూ ఉంటే, "వదిన మీకేమైనా పిచ్చి పట్టిందా" అని నిషి నిలదీస్తూ ఉంటుంది. "ఏయ్" అంటూ కౌశికి ఒక్క అరుపు అరవడంతో నిషి, యువరాజ్, వైజయంతి మారు మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు. ధాత్రి, కేదార్, సుధాకర్ మౌనంగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా కౌశికి డాక్యుమెంట్స్ రెడీ చేసేసి సంతకం కూడా చేసేసి, "కేదార్, ఇదిగో ఇక మీదట ఈ వజ్రపాటి కుటుంబపు యావదాస్తికి వారసుడివి నువ్వేనంటూ పేపర్లు ఇస్తూ ఉంటే, "వద్దక్క" అని కేదార్ అంటాడు. "ఇంకేం మాట్లాడకు కేదార్, నా నిర్ణయమే ఫైనల్" అంటూ కౌశికి ఆ డాక్యుమెంట్ పేపర్స్ని కేదార్ చేతిలో పెట్టేస్తుంది. దాంతో యువరాజు ఛీ అంటూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటే నిషి, వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటారు. మరి ఇంకెంత గొడవ చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.